దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికీ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో దేవుడు ఉన్నాడా, దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, మరణం తర్వాత ఏమిటి, ఈ యొక్క ప్రాముఖ్యమైన అంశాలను గురించినటువంటి సందేశాలని అందించడం జరిగింది. టీవీలో ఒకవేళ ఆ సందేశాలు చూడని వారు ఉంటే అవి యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి వాటిని చూసి ఆత్మీయమైనటువంటి మేలును పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున ఏదెనులో ఏమి జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి సందేశాన్ని అందించబోతూ ఉన్నాను. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు ఈ సందేశాన్ని చూడండి. చాలా ఉపయోగము ఈ సందేశంలో దాచబడి ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. ఏదెనులో దాగి ఉన్నటువంటి మర్మం. దేవుడు భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని కూడా సృష్టించిన తరువాత నరులను సృష్టించాడు. తన పోలికలో, తన స్వరూపములో వారిని కలుగు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అనటము రాయబడి ఉన్నది. 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు నరులను సృష్టించాడు. నరులను ఎలా సృష్టించాడు ఆయన? ఒక జంతువు రూపంలోనో, ఒక పక్షి రూపంలోనో, ఒక జలచరం రూపంలోనో కలుగు చేయలేదు. తన స్వరూపం, తన పోలికలో నరులను చేశాడు. ఇక్కడ నరునికి దేవుడిచ్చేటువంటి అధికమైన ప్రాధాన్యతను మనం చూస్తాం. నరుల ఎడల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధ, ప్రేమ, అధికమైనటువంటి ప్రాధాన్యతను నరుని యొక్క సృష్టిలో మనం గమనించగలుగుతాం. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నరులను చేయటం అంటే ఆయన వంటి వారిగా చేశాడు వారిని. ఆయన తండ్రి, వారేమో ఆయన పిల్లలు. తండ్రిని పోలినటువంటి పిల్లలుగా, తండ్రి వంటి పిల్లలుగా, దేవుని పోలినటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. మరి దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగి దేవుని వంటి వారిగా వారిని తయారు చేశాడు. కాబట్టే ఈనాడు మనుషులు ప్రపంచంలో అనేకమైన వాటిని తయారు చేయగలుగుతున్నారు. మన తరంలో మనం చూస్తున్నాం. కార్లు తయారు చేశారు, బస్సులు తయారు చేశారు, రైళ్లు తయారు చేశారు, విమానాలు తయారు చేశారు, రాకెట్లు తయారు చేశారు. ఎన్నో ఎన్నో విషయాలని కనుగోవటం జరిగింది. ఇంత జ్ఞానము, ఇంత సామర్థ్యము మనిషికి ఎక్కడిది అంటే అది దేవుడు మనిషిలో ఉంచినటువంటిది. మనిషికి దేవుడు అంత గొప్ప ప్రాధాన్యత, అంత ఔన్నత్యాన్ని కలిగించాడు. అందుకనే దేవుని నమ్మిన ప్రజలు, దేవుని తెలుసుకున్న ప్రజలు మనుషులకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడైతే ఆహారం లేని ప్రజలు ఉంటారో, వస్త్రాలు లేని ప్రజలు ఉంటారో, నివాసాలు లేని ప్రజలు ఉంటారో, ఆరోగ్యం లేని ప్రజలు ఉంటారో, చదువు లేని ప్రజలు ఉంటారో, వివక్షకు గురైన ప్రజలు ఉంటారో చూసి వాళ్ళ ఏళ్ల దయ చూపించి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి సొంత ధనంలో నుంచి వారికి సహాయాన్ని అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మదర్ తెరెస్సా లాంటి వారైతే వారి ఉన్న దేశాన్ని వదిలిపెట్టి మరి మన దేశానికి వచ్చి
ప్రజలకి ఎంతో సేవలు వారు అందించడం జరిగింది. అంత అవసరం ఏముంది అంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి మనిషికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా మనిషికి దేవుడిచ్చేంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయినా కొంతైనా మనిషి ఎడల దయ కలిగి ప్రేమ కలిగి వారిని ఉన్నతమైనటువంటి వారిగా భావించి వారికి సహాయం చేయటము, సేవ చేయటము, వారిని అభివృద్ధి పరచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సరే, ఈ మనుషుల్ని దేవుడు సృష్టించిన తర్వాత ఈ మనుషుల కోసం ఆయన ఒక తోటను ఏర్పాటు చేశాడు. ఆ తోట నిండా రకరకాలైనటువంటి ఫలాలనిచ్చేటువంటి వృక్షాలని ఏర్పాటు చేశాడు. మరి ఆ తోట మధ్యలో ఆయన 2 ప్రత్యేకమైనటువంటి వృక్షాలని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆదికాండంలో 2వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చూడండి, అన్ని వృక్షాలని దేవుడు మొలిపించాడు. తోట మధ్యలో 2 ప్రత్యేకమైన వృక్షాలని కూడా దేవుడు మొలిపించడం జరిగింది. ఈ 2 వృక్షాల దగ్గరే మర్మము దాగి ఉన్నది. ఏదేను యొక్క వివరాలు ఈ రోజుల్లో మనకెందుకంటే ఆనాడు ఏదేనులో ఏమైతే జరిగిందో ప్రస్తుత తరంలో ఈ రోజున ఈ ప్రపంచంలో అదే జరుగుతూ ఉన్నది. అందుకని ఈ తరానికి ఈ రోజున బ్రతుకుతున్న వారికి ఏదేనులో జరిగినటువంటి విషయాలు తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది. ఏదేనులో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనుషుల్ని తయారు చేసి, పిల్లలను తయారు చేసి, తన వంటి బిడ్డలను తయారు చేసి అక్కడ పెట్టిన తర్వాత వారి కొరకు సమస్తం ఏర్పాటు చేసిన తర్వాత వారి కోసము ప్రత్యేకంగా 2 వృక్షాలని తోట మధ్యలో ఆయన ఏర్పాటు చేశాడు. ఒకటి జీవవృక్షము, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము. ఈ 2 వృక్షాలు తోట మధ్యలో ఉన్నాయి. దేవుడు మనిషి కోసం సృష్టించేశాడు. అనగా భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని, జీవరాశినంతా కూడా కలిగించాడు. తర్వాత మనిషికి తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు. ఈ ఆదికాండము 2వ అధ్యాయంలో గమనించినట్లయితే దేవుడు మనిషిని నేలమట్టితో చేసిన తర్వాత 7వ వచనంలో వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన, అంటే తనలో ఉన్న జీవాన్ని మనిషిలోనికి పంపించాడు. మనిషికి దేవుడు తన రూపాన్ని, తన పోలికనివ్వడంతో పాటు తనలో ఉన్న జీవాన్ని మనిషిలో ఉంచినప్పుడు మనిషి జీవించేటువంటి వాడుగా తయారయ్యాడు. సో ఈ విధంగా మనిషికి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక పరీక్ష పెట్టాడు మనిషికి. ఇన్ని ఇచ్చాను కదా ఈ మనిషికి, ఇతను నా మాటలు ఎంత మాత్రం నమ్ముతాడు, నాకెంత విధేయత చూపిస్తాడు, నేను కనపరిచిన ప్రేమకు ఇతనిలో ఉండే ప్రతిస్పందన ఏమిటి అని దేవుడు అతనికి ఒక పరీక్ష పెట్టడం కోసం ఒక చెట్టును అక్కడ పెట్టాడు. ఆ చెట్టు ఏమిటంటే మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షం. దాని పక్కన ఇంకొక వృక్షాన్ని కూడా పెట్టాడు. దాని పేరు ఏంటంటే జీవవృక్షం. రెండింటిని ఉంచిన తర్వాత నరులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ 2 వచనాల్లో రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువు చెప్తున్న మాట, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. 16వ వచనంలో అంటాడు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ప్రతి దాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం నువ్వు తినవద్దు, దాని వైపు చూడొద్దు, దాన్ని ముట్టొద్దు, దాన్ని తినవద్దు. ఖండితంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను మనిషి
ఎంతవరకు నమ్ముతాడు, ఎంతవరకు విధేయత చూపిస్తాడు, దేవుని మాటకు నరుని ప్రతిస్పందన ఏంటో తెలుసుకోవటం కోసం దేవుడు ఆ వృక్షాన్ని అక్కడ ఉంచాడు. ఇదే విషయాన్ని 3వ అధ్యాయంలో కూడా హవ్వ చెప్తుంది. ఏమంటుంది అంటే 2వ వచనంలో, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములు గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పము తనను. స్త్రీ కూడా అదే మాట చెప్తుంది. అంటే ఇద్దరికీ చెప్పాడు దేవుడు, ఆ చెట్టు ఫలాలు ముట్టవద్దు, తినవద్దు అని. ఇప్పుడు గమనించండి, తోట మధ్యలో జీవవృక్షం ఉన్నది, తోట మధ్యలో మంచి చెడులు తెలివినిచ్చే వృక్షము ఉంటున్నది. మంచి చెడులు తెలివినిచ్చే వృక్షాన్ని కానీ వీళ్ళు ముట్టినట్లయితే లేదా దాన్ని తిన్నట్లయితే, ఆ ఫలాన్ని తిన్నట్లయితే చనిపోతారు అనేటువంటి హెచ్చరిక కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఈ చెట్టులో ఏముంది అనగా, ఇది మరణాన్ని కలిగించే చెట్టు. ఒకటేమో జీవాన్ని కలిగించే వృక్షము, మరొకటేమో మరణాన్ని కలిగించేటువంటి వృక్షమై ఉంటూ ఉన్నది. ఈ 2 వృక్షాలని కూడా ఎవరు చేశారనగా దేవుడే చేశాడు. నరులను దేవుడే చేశాడు, ఏదేను దేవుడే చేశాడు, జీవవృక్షాన్ని దేవుడే చేశాడు, మంచి చెడులు తెలివినిచ్చే వృక్షాన్ని దేవుడే చేశాడు, జీవాన్ని మరణాన్ని రెండింటినీ కూడా దేవుడే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నరులు ఏం చేశారనేది చాలా కీలకమైనటువంటి విషయం. దేవుని యొక్క శత్రువు అయినటువంటి అపవాది నరులతో మాట్లాడినప్పుడు వారు దేవుని యొక్క మాటను నమ్మక, దేవుని యొక్క మాటకు విధేయత చూపక, అపవాది యొక్క మాటను నమ్మి అపవాది వెంబడి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. నీవు ఆ చెట్టు ఫలాలని ముట్టకూడదు, వాటిని నీవు భుజింపకూడదు, నీవు వాటిని తిన్నదినము నువ్వు చనిపోతావని దేవుడు చెప్పినప్పుడు అపవాది చెప్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి వారితో మాట్లాడుతున్నట్టుగా అపవాది వారితో చెప్తూ ఉన్నాడు, మీరు చావనే చావరు. ఆ విషయాన్ని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ వచనం, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినను, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, మీకు చాలా గొప్ప స్థితి కలుగుతుంది, మీరు దేవతల్లాగా అయిపోతారు అని చెప్పి ఈ యొక్క అపవాది సర్పంలో నుంచి మాట్లాడినప్పుడు వారు ఆ మాటలు నమ్మేశారు. అంటే వారికి దేవుడు తన స్వరూపాన్నిచ్చి, తన పోలికనిచ్చి, తన జీవాన్నిచ్చి, సృష్టినిచ్చి, సమస్తాన్ని ఇచ్చి అనుదినము వారితో సహవాసం చేస్తూ ఆయన ప్రేమను చూపిస్తున్న దేవుని మాటను నమ్మకుండా అపవాది మాటను నమ్మటం జరిగింది. దేవుని మాటని అనుమానించారు. అంటే దేవుడు మంచివాడు కాదు అనేటువంటి భావాన్ని వీళ్ళలో క్రియేట్ చేశాడు అపవాది. దాంతో దేవుణ్ణి అనుమానించారు, అపవాదిని నమ్మారు. ఆ విధంగా అపవాది యొక్క మాయలో వాళ్ళు పడిపోయారు. గమనించండి, ఈరోజు ఇదే జరుగుతుంది. ఏదేని వనము ఈ బైబిల్ గ్రంథానికి గుర్తుగా ఉన్నది. బైబిల్లో జీవాన్నిచ్చే విషయాలు ఉన్నాయి, మరణాన్ని కలిగించే విషయాలు ఉన్నాయి. బైబిల్లో పాపానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, పవిత్రతకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, శాపానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, ఆశీర్వాదానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, కీడును కలిగించే విషయాలు ఉన్నాయి, మేలును కలిగించే విషయాలు ఉన్నాయి. జీవవృక్షము ఉన్నది,
మరణ వృక్షము ఉన్నది. రెండూ బైబిల్లోనే ఉన్నాయి. అయితే అపవాది ఏం చేస్తాడు? మనిషి దగ్గరికి వచ్చి మనిషికి జీవాన్ని ఇచ్చే వృక్షాన్ని చూపించడు. దేన్ని చూపిస్తాడంటే మరణాన్ని కలిగించే వృక్షాన్ని చూపిస్తాడు. అంటే బైబిల్లో మరణకరమైన విషయాలు ఉన్నాయి, వాటిని చూపిస్తాడు. జీవాన్ని కలిగించే విషయాలు ఉన్నాయి, వాటిని చూపించడు. ఉదాహరణకి అబ్రహామును చూడు, లోతును చూడు, యాకోబును చూడు, రూబేన్ను చూడు, యోదాను చూడు, దావీదును చూడు, సొలొమోన్ను చూడు, పలాని గ్రంథంలో పలాని వచనాన్ని చూడు, పరమగీతాన్ని చూడు, కీర్తనల గ్రంథాన్ని చూడు, పలాని రెఫరెన్స్ చదువు. అన్నీ మరణకరమైన విషయాలే. దేవుడే ఉంచాడు వాటిని. వారు ఆనాడు చేసినటువంటి పాపాలని, దోషాలని, అతిక్రమాలని దేవుడు దాచిపెట్టలా. వారిలో ఉన్న మంచిని రాయించాడు, వారిలో ఉన్న చెడుని రాయించాడు, వారి భక్తిని రాయించాడు, వాళ్ళు చేసిన తప్పుడు పనుల్ని కూడా దాచిపెట్టలా, దేవుడు రాయించాడు. తర్వాత తరాల వాళ్ళు అలాంటి తప్పులు చేస్తే వారికి ఎలాంటి కీడు వస్తుందో హెచ్చరించటం కోసము అబ్రహాము జీవితాన్ని, లోతు జీవితాన్ని, యాకోబు జీవితాన్ని, రూబేను జీవితాన్ని, యోదా జీవితాన్ని, ఈ విధంగా దావీదు, సంసోను, సొలొమోను, ఈ విధంగా అందరి జీవితాల గురించి రాయించాడు. వాళ్ళందరి జీవితాల్లో మంచితనం ఉంది, చెడుతనము ఉన్నది, రెండూ ఉన్నాయి. ఈ యొక్క చెడుతనాన్ని అపవాది చూపిస్తాడు. చూడు, అతను ఎంత చెడ్డవాడో, ఈమె ఎంత చెడ్డదో, అతడు ఎలాంటి భక్తుడో, ఇంత ఎలాంటి భక్తిహీనమైన పని చేశాడో, ఇలాంటివి చూపించి మనుషుల్ని మోసం చేస్తాడు, మనుషుల్ని నమ్మిస్తాడు. దైవ గ్రంథమైనటువంటి బైబిల్ని అనుమానించే విధంగా చేస్తాడు. సైతాను పని అదే. దేవుణ్ణి ఆ రోజు అనుమానించారు. ఆదాము, హవ్వ ఇరువురు కూడా దేవుని మాటను అనుమానించారు. ఈనాడు సైతాన్ చేస్తున్న పని అదే పని. దేవుని మాటను అనుమానించే విధంగా చేస్తూ ఉన్నాడు. దేవుని మాటను నమ్మకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఈనాడు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నట్లయితే, ఆ యొక్క వీడియోలని మనం చూస్తున్నట్లయితే దేవుని మీద, బైబిల్ మీద, దైవ సేవకుల మీద, దేవుని నమ్మిన భక్తుల మీద ఎంత నెగిటివ్గా ప్రచారం జరుగుతూ ఉన్నదో. ఈ ప్రచారం ఈరోజు జరిగింది కాదు, మానవ సృష్టి ఆరంభంలోనే అపవాది చేసిన పని ఇది. దేవుడి మీద అనుమానం కలిగే విధంగా, వ్యతిరేకత కలిగే విధంగా ఆనాడు ఆదాము హవ్వలకు బోధ చేసి వారిని తన ఉచ్చులోకి లాగి వారిని తన యొక్క బానిసలుగా అతడు చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా అదే పని చేస్తున్నాడు. దేవుని యొక్క గ్రంథాన్ని చూపించి ఆ గ్రంథంలో ఉన్న మరణ వృక్షం, మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం అంటే మరణాన్ని కలిగించే వృక్షం, దాన్ని చూపించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వీళ్ళందరి జీవితాల గురించి చూపిస్తూ వాళ్ళిట్టా వీళ్ళిట్టా వచ్చినవట్ట ఈ వచ్చినవిట్ట అని మనుషుల్ని పాడు చేసే విషయాలు చూపిస్తూ ఉన్నాడు. అయితే బైబిల్లో మరణ వృక్షమే కాదు, జీవవృక్షం కూడా ఉన్నది. ఈ జీవవృక్షము యేసు ప్రభు యొక్క జీవితం. ఆయన జన్మ ఎంతో పరిశుద్ధమైంది. ఆయన తల్లి అయిన మరియా కన్యకగా ఉన్నప్పుడు దేవుని శక్తి ఆమె మీదకి వచ్చి ఆమెను ఆవరించగా, ఆ దేవుని యొక్క శక్తిలో నుంచి, పరలోకం నుంచి ప్రభు ఆ శక్తి ద్వారా ఆమె గర్భంలో ప్రవేశించి కుమారునిగా ఆ గర్భంలో పెరిగి లోకంలో రావటం జరిగింది. జన్మ పరిశుద్ధమైన జన్మ, జీవితం పరిశుద్ధమైన జీవితం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని ఆనాడు మత నాయకులందరినీ సవాల్ చేశాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం అయింది. ఆయన చేసిన క్రియల వంటి క్రియలు ఎవరో చేయలేకపోయారు. చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని పేరు పెట్టి పిలవగానే తిరిగి బ్రతికొచ్చాడు. అది చూసినటువంటి యోహాను
ఆ విషయాన్ని తన సువార్తలో గ్రంథస్థం చేయడం జరిగింది. ఆయన చేసిన అద్భుతాలు ఎవరూ చేయలే. ఆయన చూపించినటువంటి ప్రేమ, సిలువ ప్రేమ గమనించండి, అది ప్రపంచ చరిత్రలో ఎవరూ చూపించలేకపోయారు. సిలువ వేసినప్పుడు కొరడాలతో కొట్టబడి సిలువలో మేకులతో వేలాడుతూ ఉన్నప్పుడు అందరూ ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉంటే ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు. ఇంకా అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అని చెప్పి తండ్రిని అడిగాడు. ఎవరి కోసము? తనను ఎవరైతే కొట్టారో, తిట్టారో, అవమానించారో, ఉమ్మి వేశారో, కొరడాలతో కొట్టారో, మేకులతో కొట్టి వేలాడదీశారో వారందరి పక్షంగా ఆయన తండ్రిని వేడుకోవటం జరిగింది. గమనించారా? కొంతమంది ఈ విషయం ప్రచారం చేస్తారు. యేసు ప్రభువుకి క్షమించే అధికారము ఒక పరిమితికే ఉందండి, ఆ పరిమితి దాటి ఆయనకి లేదు, అందుకని తండ్రిని అడిగారని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. కాదండి, యేసు ప్రభువుకి మనిషిని క్షమించడానికి సంపూర్ణమైన అధికారం కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు తర్వాత వచనంలో గమనిస్తారు. సిలువ మీద దొంగ ఆయన్ని శరణు వేడతాడు. ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అన్నప్పుడు వెంటనే అతనికి పర్మిషన్ ఇస్తాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు కదా. క్షమించడానికి అధికారం కలిగిన వాడు, పరలోకంలో చేర్చుకోవడానికి అధికారం కలిగిన వాడు. ఆయన అనుమతి లేకుండా ఎవడూ కూడా పరలోకంలో ప్రవేశించలేడు. కాబట్టి సిలువలో ఆయన చూపించినటువంటి సహనం, ఆయన చూపించిన ఓర్పు, ఆయన క్యారెక్టర్ కోల్పోలా. ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఆయన క్యారెక్టర్ కోల్పోలా. అదే ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం. ప్రపంచంలో ఈనాడు 300 కోట్లకు పైగా యేసు ప్రభువుని నమ్మారంటే ప్రపంచాన్ని ఆకర్షించిన గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి సహనం, ప్రేమ, క్షమాపణ. అంత శ్రమలో కూడా ఒక్క మాట వాళ్ళని అనకుండా వాళ్ళని క్షమించడం అనేటువంటిది, క్షమించమని తండ్రికి మనవి చేయటం అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి గొప్ప సుగుణం. ఆ యొక్క మంచి విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని అపవాది చూపించడు, మనుషులకు వాటిని చూపించడు, మరణకరమైన విషయాలు చూపిస్తూ ఉంటాడు. మోసపోకుడి, జాగ్రత్తగా ఉండండి, అపవాది మాయలో ప్రపంచం పడిపోయి ఉన్నది, అపవాది చూపించే విషయాలు నిజం అనుకొని భ్రమపడుతూ ఉన్నది, అపవాది మరణకరమైన విషయాలు చూపిస్తూ ఉన్నాడు మనుషులకి. దేవుని సేవకులు జీవవృక్షాన్ని చూపిస్తున్నారు, జీవవృక్షాన్ని పోలిన యేసు ప్రభువుని చూపిస్తూ ఉన్నారు. ఆ యేసు ప్రభువు జన్మ పరిశుద్ధం, జీవితం పరిశుద్ధం. ఆయన మహాశక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. తనను ఎంత శిక్షించినా, ఎంత బాధించినా, ఎంత వేధించినా కూడా ఒక్క మాట కూడా అనకుండా అందరినీ కూడా క్షమించిన వాడుగా ఉన్నాడు. నన్ను చంపండి, 3వ రోజు తిరిగి లేస్తానని బహిరంగంగా సవాల్ చేసి ఓపెన్గా సిలువ వేయించుకొని సిలువలో చనిపోయినటువంటి వాడుగా, చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉండి శరీరంతో పైలోకానికి వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన జీవవృక్షం, ఆయన వైపు చూడండి. ప్రభు చెప్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నా వైపు చూడండి, నాలో రక్షణ ఉన్నది, నాలో జీవం ఉన్నది, నాలో స్వస్థత ఉన్నది, నాలో మీకు కావలసిన ఆదరణ ఉన్నది. నేను మిమ్మల్ని రక్షించేవాడిని. మీరెందుకు మరణకరమైన విషయాలు చూస్తారు? మరణకరమైన విషయాలు చూడటం మానేసి జీవాన్ని కలిగించే విషయాల వైపు చూడండి. ఈ యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్నవారు గమనించండి. ఒకవేళ అపవాది ఆదాము హవ్వను మోసం చేసి ఆదాము హవ్వను తప్పుదారి పట్టించినట్లుగా మీ జీవితాల్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి తప్పుదారి పట్టించారేమో, అబ్రహాం గురించి చూపించారేమో, లోతు గురించి చూపించారేమో, రూబేను గురించి చూపించారేమో, యాకోబు గురించి చూపించారేమో, యోధా గురించి చూపించారేమో, దావీదు గురించి చూపించారేమో, సంసోను గురించి చూపించారేమో, సొలొమోను గురించి చూపించారేమో, పరమగీతం గురించి చూపించారేమో, లేకుంటే కీర్తన గురించి చూపించారేమో. ఇవన్నీ కూడా దేవుడే అక్కడ ఉంచాడు. వాళ్ళు చేసిన చెడ్డ పనులు దేవుడు దాచిపెట్టకుండా మరణ వృక్షాన్ని దేవుడే అక్కడ ఉంచాడు బైబిల్లో. అది మరణాన్ని కలిగించే విషయం. దాని జోలికి ఎవరు పోవద్దు. దాని జోలికి పోయిన యెడల మీరు చనిపోతారు. దాని జోలికి పోయిన యెడల మీరు జీవాన్ని పోగొట్టుకుంటారు. దాని జోలికి పోయిన యెడల దేవుని యొక్క జీవంలోంచి వేరు చేయబడిన నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ విషయాలు మనకొద్దు. జీవం ఉంది బైబిల్లో, మంచి ఉంది బైబిల్లో,
ఆశీర్వాదం ఉంది బైబిల్లో, రక్షణ ఉంది బైబిల్లో, రక్షకుడు ఉన్నాడు బైబిల్లో. ఆయన వైపు చూడండి. ఆయన చెప్పింది నా వైపు చూడండి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. యెషయా గ్రంథము 45:22 ఈ మాట మనం చూస్తాం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. నా వైపు చూడండి, దేవుడి వైపు చూడండి. ఆయన వంటి వారు ఈ సృష్టి మొత్తంలో ఎవరు లేరు. ఆయనలాగా పరిశుద్ధుడు ఎవరు లేరు. ఆయనలాగా ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు. ఆయనలాగా శక్తి కలిగిన వారు ఎవరు లేరు. ఆయనలాగా బహిరంగంగా నన్ను చంపండి, నేను 3వ రోజు లేస్తానని చెప్పి సవాల్ చేసి తనను తాను అప్పగించుకొని సిలువ వేయించుకొని సిలువలో ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. ప్రాణం పెట్టిన తర్వాత చెప్పినట్లుగానే 3వ రోజు తిరిగి లేచిన వారు ఎవరు లేరు. తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శరీరంతో భూమి మీద ఉండి తన శిష్యులకు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పి వారు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. అలాగున శరీరంతో చూస్తూ ఉండగా పరలోకానికి వెళ్ళినవారు ఆ సజీవుడైనటువంటి యేసు ప్రభు నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీ కార్యం సఫలపరిచే దేవుడు, నీ పాపాలు క్షమించే దేవుడు, నీకు ఈ లోకంలో మనశ్శాంతినిచ్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, జీవాన్నిచ్చే దేవుడు, జీవవృక్షమైనటువంటి దేవుడు. ఈ లోకం తర్వాత నీవు నరకానికి వెళ్లకుండా రక్షించి పరలోకంలో చేర్చుకునే దేవుడు. కాబట్టి జీవవృక్షముగా ఉన్నటువంటి యేసు ప్రభు వైపు చూడండి. జీవవృక్షమైన యేసు ప్రభు ఇచ్చే ఫలాన్ని, జీవవృక్ష ఫలమైన రక్షణను పొంది దేవుని రాజ్యంలో సదాకాలం యుగయుగములు ఆయన మహిమలో ఉండవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో వాక్యం విన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, సాతానుడు దేవుని గ్రంథములో ఉన్నటువంటి మరణ వృక్షాన్ని చూపించి మనుషుల్ని మరణం వైపు నడిపిస్తూ ఉండగా, ప్రభువా మరి జీవవృక్షాన్ని చూడాలని, నీ వైపు చూడాలని, నీవిచ్చేటువంటి జీవవృక్ష ఫలమైన రక్షణ పొందాలని, యుగయుగాలు నరకాన్ని తప్పించుకొని యుగయుగంలో మహిమలో ఉండాలనే విషయాన్ని తెలియపరిచి ఉండగా విన్న అందరూ కూడా ఆ విధంగా నీ వైపు చూచి నీ రక్షణ పొంది నీతో నిలిచి నిన్ను వెంబడించి నీ ఆశీర్వాదాలు అనుభవించే విధంగా సహాయం చేయమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరి మీద మీ యొక్క దీవెన ఉంచమని, సమస్త దుష్టశక్తులు వాటి ప్రభావాన్ని యేసునామములో కొట్టివేస్తూ ఉండగా ఈ రక్త ప్రోక్షణలో బిడ్డలందరినీ కుటుంబాల నివాసాలు ప్రతిష్ఠించి కృపలో భద్రపరిచి దీవించి నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానము, సకల ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబంలో మీకు కలిగిన సమస్తమునకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.